హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నేషనల్ పార్క్కి సంబంధించి డిఫరెంట్ ఎగ్జామ్స్ నుంచి 10 పీవైక్యూస్ తీసుకొని సాల్వ్ చేద్దాం. అండ్ ప్రతి క్వశ్చన్ తర్వాత వాటికి సంబంధించి 5 to 6 కీ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఈస్ కజిరంగా నేషనల్ పార్క్ లొకేటెడ్? సో కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమిచ్చారు? అస్సాం, ఒడిశా, ఉత్తరాఖండ్, కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్సాంలో ఉంది కజిరంగా నేషనల్ పార్క్. ఇప్పుడు కజిరంగా నేషనల్ పార్క్కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సో లొకేషన్ అస్సాము. అండ్ వన్ ఆన్ రైనోసర్స్కి సంబంధించి వరల్డ్లోనే లార్జెస్ట్ పాపులేషన్ ఈ కజిరంగా నేషనల్ పార్క్లో ఉంది. అండ్ ఈ కజిరంగా నేషనల్ పార్క్ని 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేశారు. అండ్ అదేవిధంగా ప్రొటెక్టెడ్ ఏరియాస్లో హయ్యెస్ట్ డెన్సిటీ ఆఫ్ టైగర్స్ కూడా కజిరంగా నేషనల్ పార్క్లో ఉన్నాయి. అండ్ ఇది బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఫ్లడ్ ప్లెయిన్స్లో లొకేట్ అయ్యింది. అండ్ ఈ వన్ ఆన్ రైనోసర్స్తో పాటు ఇక్కడ అదర్ స్పీషీస్ వచ్చి వైల్డ్ వాటర్ బఫెలో, స్వాంప్ డీర్, ఎలిఫెంట్స్. అండ్ ఈ పార్క్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1905లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది తరువాత నేషనల్ పార్క్ కింద మారింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ యానిమల్ అని అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చారు? ఎలిఫెంట్, టైగర్, లయన్, లెపర్డ్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టైగర్. ఓకే, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా 1936లో ఎస్టాబ్లిష్ చేశారు. ఒరిజినల్ నేమ్ వచ్చేసి హేలీ నేషనల్ పార్క్. అండ్ జిమ్ కార్బెట్ అనే కన్జర్వేషనిస్ట్ నేమ్ తర్వాత ఇది పార్క్కి నేమ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అంటే నైనిటాల్ డిస్ట్రిక్ట్, ఉత్తరాఖండ్లో ఉంది. అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్లో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా ఒక పార్ట్. అండ్ ఇట్ ఈస్ హోమ్ టు ఎలిఫెంట్స్, లెపోర్డ్స్, గరియల్స్. నెక్స్ట్ క్వశ్చన్, రణ్తంబోర్ నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ రాయల్ బెంగాల్ టైగర్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ రణ్తంబోర్ అనే ఫోర్ట్ ఉంది. ఇది యునెస్కో సైట్. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ స్వామి మాధోపూర్ టౌన్. అండ్ ఇక్కడ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి. అండ్ 1980లో నేషనల్ పార్క్ కింద మారింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నేషనల్ పార్క్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్లోటింగ్ నేషనల్ పార్క్? సో ఏ నేషనల్ పార్క్ని ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి, మానస్ నేషనల్ పార్క్, కీబుల్ లాంజో నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, బాందీపూర్ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కీబుల్ లాంజో నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది అంటే మణిపూర్లో ఉంది. మణిపూర్లో లోక్తాక్ లేక్ మీద ఉంది. ఇట్ విత్ ఫ్లోటింగ్ ఫ్యూమిడీస్. ఓకే, ఫ్లోటింగ్ ఫ్యూమిడీస్ అంటే వాటర్పై తేలే ఐలాండ్స్. అవి ఎలా అంటే ప్లాంట్స్ యొక్క డీకంపోజ్ అయ్యి ఫామ్ అయ్యాయి. అండ్ ఇక్కడ షాంఘై డీర్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి కూడా ఇప్పుడు ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ వరల్డ్లోనే ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇది. టోటల్ ఏరియా వచ్చేసి 40 స్క్వేర్ కిలోమీటర్స్. 1977లో నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్స్ కేరళ, కర్ణాటక, అస్సాం, తమిళనాడు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ. ఓకే, ఇది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది వెస్ట్రన్ ఘాట్స్లో పార్ట్. అండ్ ఇక్కడ ఇది పార్క్ అనేది దేనికి ఫేమస్ అంటే లయన్ టైల్డ్ మ్యాకు ఫేమస్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎవర్ గ్రీన్ ట్రాపికల్ ఫారెస్ట్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మేజర్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్. ఓకే, ఈ మూమెంట్ మెయిన్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ వచ్చేసి ఈ సైట్లోనే జరిగింది. ఇది ఎక్కడ లొకేట్ అయింది? పాలక్కడ్ డిస్ట్రిక్ట్, కేరళ. అండ్ ఇక్కడ ఫ్లో అయ్యే రివర్ వచ్చేసి కుంతి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ గిర్ నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్? ఆప్షన్స్ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. ఓకే,
సో ఇది ఏషియాటిక్ లైన్కి సంబంధించి నేచురల్ హ్యాబిటేట్, ఓన్లీ నేచురల్ హ్యాబిటేట్ గిర్ నేషనల్ పార్క్. అండ్ ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అంటే జునాగఢ్, అమ్రేలీ, గిర్ సోమనాథ్ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయి ఉంది. అప్రాక్సిమేట్గా 1412 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. 1965లో శాంక్చురీ కింద డిక్లేర్ చేశారు. అండ్ ఇక్కడ లెపోర్డ్స్, హైనాస్, జాకెల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇట్ సపోర్ట్స్ లార్జ్ చింకారా పాపులేషన్ని సపోర్ట్ చేస్తుంది. చింకారా అంటే ఇట్ ఈస్ అన్ యాంటీలోప్, అంటే ఇది ఒక జింక జాతికి సంబంధించినవి కూడా ఇక్కడ ఉంటున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? సో ఈ కింది వాటిలో ఏది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని అడుగుతున్నారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్, హెమిస్ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్స్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఉత్తరాఖండ్లోని చమోలీ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయ్యింది. ఇక్కడ ఆల్పైన్ ఫ్లవర్స్, రేర్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ ఇది ఎవరు డిస్కవర్ చేశారంటే ఫ్రాంక్ స్మిత్ డిస్కవర్ చేశారు 1931లో. అండ్ ఇట్ ఈస్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్లో పార్ట్. అండ్ ఇక్కడ నోటబుల్ ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ పాపీ, బ్రహ్మకమల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుందర్బన్స్ నేషనల్ పార్క్. సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ స్పీసెస్ అని అడుగుతున్నారు. ఏ స్పీసెస్కి ఫేమస్ అని. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఏషియాటిక్ లయన్, బెంగాల్ టైగర్, రైనోసరస్, స్నో లెపర్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెంగాల్ టైగర్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక సుందర్బన్స్ నేషనల్ పార్క్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అంటే మడ అడవులకు సంబంధించింది. ఓకే, అండ్ ఇది స్విమ్మింగ్ అడాప్టెడ్ బెంగాల్ టైగర్స్కి హోమ్ అని చెప్పొచ్చు. 1987లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేశారు. అండ్ ఈ సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది ఏ విధంగా ఫామ్ అయిందంటే గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా రివర్స్ మూడింటి ద్వారా ఫామ్ అయింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హోమ్ టు ఎచైన్ క్రొకోడైల్స్, అదేవిధంగా గ్యాంగ్టిక్ డాల్ఫిన్స్కి హోమ్గా చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ ట్రెడిషనల్ హనీ కలెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు, మోలిష్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ పెరియార్ నేషనల్ పార్క్ లొకేటెడ్? సో పెరియార్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ. సో ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది. తెక్కడి, కేరళలో లొకేట్ అయ్యింది. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ పెరియార్ లేక్. ఈ పెరియార్ లేక్ అనేది ఆర్టిఫిషియల్ లేక్. ఓకే, అండ్ ఇక్కడ టైగర్, ఎలిఫెంట్ కన్జర్వేషన్ అనే దానికి ఇంపార్టెంట్ పెరియార్ నేషనల్ పార్క్ అనేది. అండ్ ఇది ప్రాజెక్ట్ టైగర్లో 1978 నుంచి ఒక పార్ట్. అండ్ ఇక్కడ బోట్ సఫారీస్ ఉంటాయి, అలాగే బర్డ్, రెప్టైల్ స్పీసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా బై ఏరియా? ఏరియా వైజ్ చూసుకుంటే ఇండియాలోనే లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. హెమిస్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్, సుందర్బన్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెమిస్ నేషనల్ పార్క్. ఓకే, ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది. లడఖ్లో లొకేట్ అయ్యింది. ఎంత విస్తీర్ణంలో ఉంది. 4400 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఇది ఏ స్పీసెస్కి ఫేమస్ అంటే స్నో లెపర్డ్స్కి ఫేమస్. ఎంత ఆల్టిట్యూడ్, ఎంత హైట్లో ఉంది అంటే ఇది 3000 to 6000 మీటర్స్ ఆల్టిట్యూడ్. అండ్ ఇది ఇండియాస్ కోల్డ్ డిజర్ట్ ఎకోసిస్టంలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఎవరి పేరు మీద పెట్టారంటే హెమిస్ మానెస్ట్రీ పేరు మీదుగా ఈ పార్క్కి హెమిస్ నేషనల్ పార్క్ అనే పేరు రావడం జరిగింది. ఓకే, సో ఇవి 10 PYQs ఆన్ నేషనల్ పార్క్స్ ఫ్రమ్ వేరియస్ ఎగ్జామ్స్. ఇక్కడ మీరు ప్రతి క్వశ్చన్స్కి మనం 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా. సో మీరు క్వశ్చన్ చదివినప్పుడు ఇప్పుడు ఆ క్వశ్చన్ చదివారు, ఆన్సర్ తెలుసుకున్నారు అని అక్కడతో ఆపేయకుండా ఆప్షన్స్ ప్రతి ఆప్షన్కి సంబంధించి తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నేషనల్ పార్క్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఒక నేషనల్ పార్క్ ఇచ్చాము అంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడ ఏ స్పీసెస్ ఎక్కువగా ఉంటాయి, అండ్ అక్కడ ఫ్లో అయ్యే రివర్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రతి ఆప్షన్ గురించి కూడా తెలుసుకుంటే మీకు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep learning.